ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ మనీ పవర్ ట్రైనర్ విశ్వక్సేన్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడేద్దాం. నమస్కారం సార్. నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. సార్, 1వ తేదీలో జన్మించిన వాళ్ళు లేదా 1 నెంబర్ సిరీస్ వాళ్ళు అనుకోవచ్చు. సాధారణంగా వీళ్ళని సూర్యవంశ జాతకులు అంటూ ఉంటారని చెప్పి నేను విన్నాను. సో మరి ముందుగా వీళ్ళ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? మనకి చాలా లైఫ్లో ఇంపార్టెంట్ వివాహ యోగము, వాహన యోగము, గృహ యోగము అందరూ కోరుకుంటూ ఉంటారు నాకు ఇది కావాలని చెప్పి. వీళ్ళకి ఏ ఏజ్లో ఏ దశలో వస్తూ ఉంటుంది? లైఫ్లో ఎక్కువగా వీళ్ళు ఎలాంటి విషయాల్లో నష్టపోతూ ఉంటారు? మరి వీళ్ళు సక్సెస్ అవ్వాలంటే వీళ్ళ లైఫ్లో ఎలాంటి మార్పులు చేసుకోవాలి సార్? మీ డేట్ ఆఫ్ బర్త్ గనక 1, 10, 19, 28 తేదీలలో గనక మీరు పుట్టుంటే మీరంతా కూడా సూర్యవంశ జాతకుల్లోకి వస్తారు. 1 నంబర్ అంటే ఏంటి? సన్, సూర్యుడు. కాబట్టి సూర్యవంశ జాతం అండి. సూర్యుడు ఎట్లయితే వెలుగుతాడో మీరు కూడా ఆ స్థాయికి వస్తారు. ఇటువంటి డేట్లో పుట్టిన సెలబ్రిటీలు మీరు చూడండి. ఇందిరాగాంధీ కానివ్వండి, ధీరుభాయ్ అంబానీ కానివ్వండి, ముఖేష్ అంబానీ, వీళ్ళంతా కూడా టాప్ పర్సన్స్ అండి. కాబట్టి సూర్యవంశ జాతకంలో పుట్టిన వాళ్ళు 1, 10, 19, 28 తేదీల వాళ్ళ లక్షణాలు కనుక మనం చూసుకుంటే ముఖ్యంగా లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయండి. వీళ్ళు ఎక్కడ ఉన్నా, ఉద్యోగంలో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా ఒక టాప్ పొజిషన్లో ఉండడానికి ప్రయత్నిస్తారు. అంటే లీడర్లుగా ఉంటారు. వీళ్ళు ఒకరి దగ్గర పని చేయడానికి ఇష్టపడరండి. ఎందుకంటే వాళ్ళ థాట్ ప్రాసెస్ ఎప్పుడు స్వేచ్ఛగా ఉండాలి, ఆంట్రప్రెన్యూర్గా ఉండాలి, ఒక పయోనియర్గా ఉండాలి, బ్రాండెడ్గా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. కాబట్టి సూర్యవంశ జాతకులు ఎప్పుడైనా సరే నిర్ణయాలు చాలా త్వరగా తీసుకోగలుగుతారు. ఏ పనినైనా సరే చాలా క్లారిటీగా చేయగలుగుతారు. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయండి. ఎందుకంటే లీడర్గా ఉండేవాళ్ళు సమాజానికి చాలా ఉత్తేజితపరచాలి. వాళ్ళ మాటలతో కానీ, వాళ్ళ చేతలతో కానీ, వాళ్ళు చేసే పనుల్లో కానీ ఆ స్కిల్స్ అనేది కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి 1 నంబర్ వాళ్ళ దగ్గర వెరీ గుడ్ స్కిల్స్ ఉంటాయండి. అయితే ఎక్కడ జాగ్రత్త పడాలి 1 నంబర్ వాళ్ళంటే, 1 నంబర్ వాళ్ళలో సుపీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుందండి. వాళ్ళ కింద పనిచేసే వాళ్ళకి ఈగో చూపిస్తూ ఉంటారు. అదొక్కటి తగ్గించుకోగలిగితే శత్రువుల్ని మీరు దూరం చేసుకున్న వాళ్ళు అవుతారు. ఎప్పుడైతే మీరు కోపం, అహంకారాన్ని కనుక తగ్గించుకోలేదో మీ చుట్టూ ఉన్న వాళ్ళే మీకు శత్రువులుగా మారే అవకాశం ఉంటుంది. సార్, వీళ్ళకి మనీ పరంగా, ఫ్యామిలీ పరంగా యూజువల్లీ ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేస్తూ ఉంటారు సాధారణంగా లైఫ్లో? అయితే 1 నంబర్ వాళ్ళు మీరు కనుక చూస్తే 1 నంబర్ వాళ్ళు ఎక్కువగా ఫ్యామిలీని సక్సెస్ఫుల్ గానే లీడ్ చేస్తారు. అయితే ఎక్కువగా వీళ్ళు ఉద్యోగం కంటే కూడా ఈ వ్యాపారం చేస్తే చాలా బాగా సక్సెస్ అవుతారు. ఎందుకంటే కొంతమంది 10 నంబర్ వాళ్ళు జాబ్ కూడా చేస్తూ ఉంటారు. ఈ జాబ్ చేసినా కూడా చాలా టాప్ క్వాలిటీ జాబ్స్లో ఉంటారు. ఒక ఐఏఎస్ ఆఫీసర్గా కానివ్వండి, ఒక ఐపీఎస్ ఆఫీసర్గా కానివ్వండి, టాప్ కంపెనీ సిఇఓస్గా కానివ్వండి, టాప్ సర్జన్స్ కానివ్వండి, టాప్ ఇంజనీర్స్గా ఉంటారండి. వీళ్ళు ఎక్కువగా బిజినెస్లోకి వస్తే చాలా పవర్ఫుల్ అండి. మీరు చూడండి, ధీరుభాయ్ అంబానీ బిజినెస్లో ఉన్నారు, ముఖేష్ అంబానీ బిజినెస్లో ఉన్నారు. ఇలా చాలా మంది టాప్ పీపుల్స్ బిజినెస్ ఎంటర్‌ప్రెన్యూర్గా బాగా సక్సెస్ అవుతారు. అయితే ముఖ్యంగా వీళ్ళు 28 ఇయర్స్ తర్వాతనే వీళ్ళ లైఫ్ స్టార్ట్ అవుతుందండి. 1 నంబర్ సిరీస్ వాళ్ళకి 28 ఇయర్స్ తర్వాత లైఫ్ స్టార్ట్ అవుతుంది. ఇటువంటి వాళ్ళు గనక లైఫ్ని గనక డిజైన్ చేసుకోగలిగితే చాలా బాగా సక్సెస్ అవుతుంది. అయితే 1 నంబర్ వాళ్ళకి బాగా కలిసి వచ్చే నంబర్ ఏంటి అంటే, 1 నంబర్ చాలా బాగుంటుంది, 3 ఎక్సలెంట్గా ఉంటుంది, 5 చాలా బాగుంటుంది, 6, 9. యాంటీ నంబర్ వచ్చేసి 8 అండి. ఎప్పుడు మీరు ఏదైనా ఒక వర్క్ చేసేటప్పుడు 1 నంబర్ వాళ్ళు 8 కానీ 17 కానీ 26 డేట్లలో ఏ శుభకార్యాలు చేయొద్దు. ఇవి మీకు నెగిటివ్ రిజల్ట్ని ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే 1 నంబర్ అంటే సన్, 8 నంబర్ సాటర్న్, 1 and 8 యాంటీ నంబర్స్. కాబట్టి 8 సిరీస్లో మీరు ఏ వర్కులు స్టార్ట్ చేయొద్దు. మీరు ఎప్పుడైనా సరే మీ బిజినెస్ పరంగా, ఫ్యామిలీ పరంగా, కెరియర్ పరంగా ఏదైనా ఒక కొత్త కార్యక్రమం చేయాలనుకున్నప్పుడు 1, 10, 19 డేట్లు కానీ, 5, 14, 23, 6, 15, 24, 8, 17, 26 అవాయిడ్ చేయాలి. 1, 10, 19 డేట్స్, 5, 14, 23, 3, 12, 21, 30, 6, 15, 24 డేట్లు వెరీ వెరీ సక్సెస్ని ఇస్తాయండి.
కలర్స్ పరంగా చూసినప్పుడు ఈ 1 నంబర్ సిరీస్ సూర్యవంశ జాతకులు ఆల్వేస్ అవాయిడ్ బ్లాక్ కలర్, ఎందుకంటే బ్లాక్ యాంటీ కలర్ అండి, నెగిటివ్ రిజల్ట్స్ని ఇస్తాయి. రెడ్ ఫ్యామిలీని మీరు చాలా బాగా వాడొచ్చండి, అంటే రెడ్ కానీ ఆరెంజ్ కానీ ఎల్లో పింక్ వెరీ వెరీ సక్సెస్ఫుల్ కలర్స్ అండి. అయితే వీళ్ళకి ఎక్కువగా గృహయోగం ఉంటుంది, వాహన యోగం ఉంటుంది, చాలా సక్సెస్ఫుల్ లైఫ్ ఉంటుందండి. ఎక్కడ జాగ్రత్త పడాలి అంటే కొంత వీళ్ళు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, రఫ్గా మాట్లాడకూడదు, కోపాన్ని తగ్గించుకుంటే చాలా 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 మంచిదండి. ఎక్కువగా వీళ్ళు రెమెడీ పరంగా మనం చూసుకున్నప్పుడు 1 నంబర్ వాళ్ళు సన్ని ప్రేయర్ చేస్తే చాలా మంచిది. అంటే సూర్య నమస్కారం కానివ్వండి, ఎవ్రీ సండే రోజు సూర్యుడికి వాటర్ ఆగ్యం ఇవ్వడం కానివ్వండి, అంటే ఆఫర్ టు వాటర్ సన్, అంటే సూర్యుడికి వాటర్ని దానం చేస్తే చాలా చాలా మంచిది. మీ లైఫ్లో చాలా బాగా సక్సెస్ వస్తుంది. ఎవరైతే సూర్యుడు ప్రభావంలో పుట్టి ఉంటారో, ఎవరైతే సూర్య జాతకం డేట్లో పుట్టి ఉంటారో, ఇటువంటి వాళ్ళు మీరు జాబ్ చేస్తూ ఉంటే మీ లైఫ్లో బిజినెస్ కూడా ప్లాన్ చేసుకోండి, చాలా టాప్ పొజిషన్లోకి ఉంటారు. 1 నంబర్ అంటేనే కింగ్, మీరు కింగ్ లాగా బతకడానికి ప్రయత్నించండి, నార్మల్ లైఫ్ లీడ్ చేయడానికి కాదు, మీరు ఈ భూమి మీదకి వచ్చింది కాబట్టి ఎప్పుడూ ఒక కింగ్ లాగే ఉండండి. మీ లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్ రావాలి అంటే ఎవరీ సండే నాన్ వెజ్ అవాయిడ్ చేస్తే చాలా మంచిది. అదేవిధంగా 1వ నంబర్లో పుట్టిన వాళ్ళకి గోల్డెన్ లైఫ్ స్టార్ట్ అవ్వాలి అంటే సండే రోజు మార్నింగ్ ఎగ్జాక్ట్లీ 10 o'clock మీరు ఒక గోల్డ్ మెటల్ వాచ్ వేసుకొని చూడండి, అప్పటి నుంచి మీ లైఫ్ అనేది గోల్డెన్ పీరియడ్ స్టార్ట్ అవుతుంది. ఇది సూర్యవంశ జాతకులకు సంబంధించిన యోగాల గురించి మనం ఇందాక మాట్లాడాము. ఈ వివాహ యోగం కావచ్చు, సాధారణంగా ఏ ఏజ్ లో రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది? అయితే ఎక్కువగా 1 నంబర్ సిరీస్ వాళ్ళు కనుక చూసుకుంటే మ్యారేజ్ లైఫ్ కంటే కూడాను వీళ్ళు ఎక్కువగా ప్రొఫెషనల్ గా చాలా బిజీగా ఉంటారు, లైఫ్ లో సక్సెస్ అవ్వాలి, సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలనే కాన్సెప్ట్ తో ఉంటారు. ఇటువంటి వాళ్ళు 28 years తర్వాత ఎప్పుడైనా మ్యారేజ్ చేసుకోవచ్చండి. అండ్ అలాగే వాహన యోగము, ఈ గృహ యోగము ఏ ఏజ్ లో రావడానికి అవకాశం ఉంది? ఇది ముందుగానే 19 సంవత్సరాల తర్వాత ఎప్పుడైనా సక్సెస్ అవ్వచ్చు అండి, ఎందుకంటే చాలా టాప్ క్వాలిటీస్ ఉంటాయి, చాలా ఎర్లీగా సక్సెస్ అవుతారు 1 నంబర్ సిరీస్ వాళ్ళు. కాబట్టి 1 నంబర్ సిరీస్ వాళ్ళు వైవాహిక జీవితం చూసుకోగలిగితే ఎక్కడ జాగ్రత్త పడాలి అంటే వీళ్ళ యాంటీ నంబర్ల దగ్గర జాగ్రత్త పడాలి అండి. అంటే మెయిన్ 8వ తేదీ, 17వ తేదీ, 26వ తేదీ వాళ్ళని అవాయిడ్ చేస్తే చాలా చాలా మంచిది. మ్యారేజ్ డేట్ కూడా వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అనుగుణంగా ఏ మంత్లో అయినా అవనివ్వండి, 1, 10, 19, 20 తేదీ 1, 10, 19 తేదీల్లో చేసుకుంటే లైఫ్ అనేది టర్నింగ్ పాయింట్. కాబట్టి 1వ నంబర్ వాళ్ళు మీ మ్యారేజ్ కంపాటిబిలిటీ చాలా ఇంపార్టెంట్, మీ లైఫ్ పార్ట్నర్ని సెలెక్ట్ చేసుకునేది కూడా చాలా ఇంపార్టెంట్. 8 నంబర్ వాళ్ళని అవాయిడ్ చేస్తే మీ లైఫ్ చాలా సక్సెస్ఫుల్ గా ఉంటుంది. 1 నంబర్ సిరీస్ వాళ్ళకి ఓవరాల్ గా మంచి విశ్లేషణ అందించారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.